హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. మిత్రులారా, సహజంగా సామాన్యుల్లో గాని ఉన్నత వర్గాల్లో గాని కళకు సంబంధం లేకుండా, ప్రతిభకు సంబంధం లేకుండా ఉండే అన్ని వర్గాలలో తెలుసో తెలియకుండా కులం ప్రాతిపదికన విభజిస్తూ ఉంటారు. కులం కారణంగా అనేక రకాల అవమానాలు చేస్తుంటారు, పడుతుంటారు. అయితే చాలా మంది ప్రతిభావంతులు కులానికి సంబంధం లేకుండా అట్టడుగు వర్గాల వారిని అగ్రవర్ణాల వారిని అట్టడుగు వర్గాలు ఆదరించిన చరిత్ర కూడా ఉంది. అలా చెప్పుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఇళయరాజా చరిత్ర కూడా మనం ఒక్కసారి చూడొచ్చు. బ్రాహ్మణుడని పిలువబడే శ్రీ దక్షిణామూర్తి గారు దళితుడని పిలువబడే శ్రీ ఇళయరాజా గారిని ఆ రోజుల్లో తన పక్కన కూర్చోబెట్టుకుని సంగీతం నేర్పాడు అంటే ఎవరైనా నమ్మగలరా? నమ్మినా నమ్మకపోయినా నిజం. ఆయన ఈ రోజు అంటాడు, నేను సంగీతం ఎవరి దగ్గర నేర్చుకోలేదని. కానీ దక్షిణామూర్తి గారు వనమాలు నేర్పించకపోతే ఈ రోజు ఇళయరాజా అనేవాడు మనకు దక్కేవాడు కాదు. అలాంటి బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న దక్షిణామూర్తి గారు ఏదో కులం అని చెప్పుకునే ఇళయరాజాను తన సాటి వాడిగా గుర్తించి తను కూర్చున్న ప్లేసులోనే అతన్ని కూర్చొని పెట్టి సరి సమాన స్థాయిలో గౌరవించి విద్య నేర్పినటువంటి పరమ గురువు ఆ బ్రాహ్మణ గురువు. ఆయనే దక్షిణామూర్తి. చెంబై వైద్యనాథ్ భాగవతార్ యేసుదాస్ బంధము గురు శిష్య అనుబంధం గురించి లోగడ చెప్పాను అనుకుంటాను. అదిగో అలాంటిదే మన దక్షిణామూర్తి ఇళయరాజా బంధము అనుబంధం కూడా. ఇళయరాజాకు తొలిదశ కర్ణాటక సంగీతం గురువు దక్షిణామూర్తి. ఆయన బ్రాహ్మణ అని అనబడుతున్న వర్గానికి చెందిన తమిళవారు. ఇళయరాజా మాలని అనబడుతున్న తమిళ వ్యక్తి. ఇళయరాజా కులాన్ని దక్షిణామూర్తి పరిగణలోకి తీసుకోలేదు. ఇళయరాజాలోని విద్యార్థిని పరిగణలోకి తీసుకున్నారు. దక్షిణామూర్తి ఇళయరాజా కూతురును కూడా గురువే. ఇళయరాజాను తన మంచం మీద కూర్చోబెట్టుకున్న దక్షిణామూర్తి దగ్గర విద్య నేర్చుకున్న ఇళయరాజా సమాజంలోని కులవాద వికృత జీవులకు సరైన పాఠం. దక్షిణామూర్తిని మలయాళ తమిళ సినిమా పరిశ్రమలు సామె అని పిలుస్తాయి. ఇళయరాజా కూడా సామెనే పిలుస్తారు. చెంబై వైద్యనాథ్ భాగవతార్, దక్షిణామూర్తి వంటి గురువులున్న యేసుదాసు, ఇళయరాజాలు కులం మతం రెండింటినీ విసర్జించి అంతర్జాతీయ వ్యక్తులయ్యారు. ఇద్దరూ బ్రాహ్మణ్యంతోనే జీవిస్తున్నారు. బ్రాహ్మణ్యము దళిత తత్వము పుట్టుకతో రావు. బ్రాహ్మణ డిఎన్ఏ దళితుడి డిఎన్ఏ అని విడివిడిగా లేవు కూడా. బ్రాహ్మణ్యం దళిత తత్వం అన్నవి స్థితులు. కొందరు తమ మనస్తత్వ రీత్యా తమ జీవన విధానా వల్ల ఆ స్థితులు వాళ్ళయ్యారు. ఇవాళ యేసుదాసు అన్నది ఒక గొప్ప చరిత్ర. ఇళయరాజా అన్నది అంతకు మించిన చరిత్ర. చెంబై వైద్యనాథ భగవతార్ యేసుదాసు, దక్షిణామూర్తి ఇళయరాజా వంటి చరిత్రలు మన సమాజంలోని కులజీవులకు సరైన పాఠాలని చెప్పుకోవచ్చు. కులం మనిషిని ఉన్నతుణ్ణి చేయవు. ఇవి దేశానికి, సమాజానికి, సగటు మనిషికి తీవ్రమైన హాని చేస్తున్నాయి. అవి కాలం మనకు తెలియజెపుతోంది. కులంలో మన సమాజానికి తీవ్రమైన హాని చేస్తున్న ప్రతి వ్యక్తి చదువుతో వాస్తవాలు తెలుసుకోవాలి. మనకు కావలసిన విద్యతో, ప్రతిభతో, పనితనంతో సాగే మేలైన బతుకు మనిషికి కావాలి. ఇలా ఇళయరాజా గారు తన మేలైన బ్రతుకును కొనసాగించడానికి మూలంగా బ్రాహ్మణ గురువు దగ్గర విద్య నేర్చుకోవడమే. ఎందుకంటే విద్య అనేది ఆ రోజుల్లో బ్రాహ్మణుల సొంతం కాబట్టి ఎక్కడ విద్య ఉన్నతంగా ఉంటుందో అక్కడికి చేరి నేర్చుకోవాలని తపన ఉన్నటువంటి ఇళయరాజాకు అనిపించింది. నేరుగా దక్షిణామూర్తి గారు ఆదరిస్తారా, ఆదరించారా, తనను హక్కున చేర్చుకుంటారా, చేర్చుకోరా అని ఆలోచించకుండా తనకు విద్య కావాలి, ఎన్ని అవమానాలకైనా సిద్ధపడాలని నిర్ణయించుకుని దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి తన యొక్క సంగీతాన్ని మెరుగుపెట్టుకున్నాడు. బహుశా అందువల్లనే ఆ తర్వాత కాలంలో అటు తమిళ, ఇటు తెలుగు, అటు హిందీ ఏ భాషలు ఎత్తుకున్నా, ప్రపంచవ్యాప్తంగా లండన్ సింఫనీలు ఎత్తుకున్నా కూడా ఇళయరాజా గారు నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టరు అనిపించుకున్నాడు. సో ఫ్రెండ్స్, ఇళయరాజా ఒక లెజెండరీ, ఇళయరాజా ఒక పాఠము, ఇళయరాజా ఒక పుస్తకము, ఇళయరాజా ఒక గ్రంథాలయము. సంగీత పరంగా ఆయన సాధించని స్థితులు లేవు, కొనసాగించని పరిస్థితులు లేవు, ఆయన ఎక్కని మెట్లు లేవు. సో ఫ్రెండ్స్, ఇళయరాజా పట్ల మనం గౌరవించాల్సింది ఆయనను కాదు, ఆయన సంగీతాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన కృషిని, ఆయన క్రియేటివిటీని మనం గౌరవించి తీరాలి. సో ఫ్రెండ్స్, విశ్వ రివ్యూ తరపున
ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఆయన కృషిని మనం గొప్పగా కీర్తిస్తూ షేర్ చేద్దాము, లైక్ చేద్దాము, కామెంట్ చేద్దాము. విశ్వ రివ్యూ ఛానల్, విశ్వనాథ్.